వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వస్తాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి. శ్రీ సోమేశ్వర ఆలయంలో తొలి ఏకాదశి పూజలు. గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్. కర్నూలులోని పలు ప్రాంతాల్లో మంత్రి టీజీ భరత్ ఆకస్మిక పర్యటన. వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన కూడా నూతన చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ డ్రై సిటీలో శబ్ద కాలుష్యం చేస్తున్న బైక్లను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. వాటికి సంబంధించిన సుమారు 150 సైలెన్సర్లను వరంగల్ ఎంజీఎం జంక్షన్లో రోడ్ రోలర్ సహాయంతో తొక్కించారు. ఎవరు కూడా ఇలాంటి సైలెన్సర్ వాడొద్దని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ అన్నారు. డుగుడుగు సౌండ్లతో శబ్ద కాలుష్యం పెంచుతున్నారని, ఇది ఒక ఫ్యాషన్గా యువతకు మారిందని, ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక నుండి ఎవరైనా వాడినట్లయితే వాళ్లపై కేసులు పెట్టి చట్టరీత చర్యలు తీసుకుంటూ వాళ్ళ సైలెన్సర్లు తీసివేయడం జరుగుతుందని అన్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించేందుకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లం అప్పయ్య చేసిన సాహసం జిల్లా వ్యాప్తంగా వైరల్గా మారింది. భారీ వర్షం కురుస్తుండగా 3 గుట్టలు, ప్రమాదకరమైన 3 వాగులను తాళ సహాయంతో దాటి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగోలు గ్రామానికి చేరుకొని వైద్య శిబిరం నిర్వహించారు. ఇసిరేయండి సార్, ఆ క్లాత్ ఇసిరేయండి క్లాత్ అటు, ఆ తాడు ఇసిరేయండి అటు, ఇసిరేయండి. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 41వ వార్డు విష్ణు టౌన్షిప్లో కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్య వేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు. ఈ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట 41వ వార్డు విష్ణు టౌన్షిప్లో రోడ్లు, మంచినీరు, వీధి లైట్లు, మురికి కాల్వలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ధర్నా చేశారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా విష్ణు టౌన్షిప్లో రోడ్లు వేయలేదని, మంచినీరు సరఫరా సక్రమంగా ఇవ్వాలని, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, మురికి కాల్వలు శుభ్రం చేయాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి అనేకమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను మేము కోరుతున్నాము. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు పన్నుల రూపంలో తీసుకుంటున్నారు, కానీ ఆ పన్నులు తీసుకునే పన్నులను సక్రమైన రూపంలో సద్వినియోగం చేయాలని కోరుతున్నాము. కర్నూలు నగరంలోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఆకస్మికంగా పర్యటించారు. నగరంలోని 46వ వార్డు పరిధిలోని కేవీఆర్ కాలేజీ వెనుక ప్రాంతమైన బాబు జగజీవన్ రావు నగర్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో పర్యటించిన సందర్భంగా గెలిచిన తర్వాత ఈ ప్రాంతాలకు
ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చానని మంత్రి తెలిపారు. అందుకే సమస్యలు తెలుసుకునేందుకు వచ్చానన్నారు. రోడ్లు, డ్రైనేజ్లు, త్రాగునీరు, మరుగుదొడ్ల సమస్యలు తీర్చాలని మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజకు చెప్పారు. సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. అనంతరం కేవీఆర్ కాలేజ్ నుండి బంగారుపేట మీదుగా ఆనంద్ థియేటర్ వరకు ఉన్న రోడ్డు మార్గాన వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని అన్నారు. ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించి ఈ రోడ్డు మార్గం తీసుకొస్తానని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా పర్కాల నియోజకవర్గంలో అన్ని మండలాల్లో రైతులతో కలిసి సంబరాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు పర్కాల పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మహబూబాద్ జిల్లా మరిపేడ మండలం వీరారం గ్రామం తాలసీను అనే వ్యక్తి నిన్న రాత్రి గుంతలో పడి మృతి చెందడం జరిగింది. అట్టి గుంతని ముజాఫర్ కానిస్టేబుల్ సొంతగా తట్టనెత్తిన పెట్టుకుని గుంత పూడ్చడం జరిగింది. మానవత్వాన్ని చాటుకున్న ముజాఫర్కు అక్కడి ప్రజలు కృతజ్ఞతలు తెలిపి అభినందించారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన జనసేన కార్యకర్తకు ప్రజలకు 5 లక్షల రూపాయలు పార్టీ తరపున కుటుంబానికి అందజేస్తామని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి తెలిపారు. గురువారం పెద్దాపురం జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ప్రతి జనసేన పార్టీ కార్యకర్త క్రియాశీల సభ్యత్వాలు చేయించాలని చెప్పారు. 500 రూపాయలు కడితే 5 లక్షల రూపాయలు ప్రమాద భీమా వస్తుందని వారి కుటుంబ సభ్యులకు వివరించి ఈ కార్యక్రమం కోసం తెలియజేయాలని చెప్పారు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఒక సంబరంగా చేసుకుంటున్నామని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుని సభ్యత్వ నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎవరైతే జిల్లాలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ సభ్యత్వ నమోదు ఎక్కువ చేస్తే వారికి తన సొంతంగా 10,000 రూపాయల నగదు బహుమతిగా ఇస్తానని ప్రకటించడం జరిగింది. కళ్యాణ్ గారు కూడా ఈ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పంతో నానాజీ గారు జనసేన పార్టీ అభ్యర్థిగా గెలుపొందినటువంటి మీ సంగతి మీ అందరికీ తెలుసు. అలాగే కాకినాడ పార్లమెంటు కూడా జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని కూడా పార్లమెంటు స్థానాన్ని గెలిపించినందుకు కూడా మీ అందరికీ తెలుసు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ప్రజలు ఇంత మద్దతు ఇచ్చి జనసేన పార్టీని గెలిపించినందుకు ఎవరైతే జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకుని జనసేన పార్టీలో కొనసాగుదాం అనుకుంటున్నారో వారందరికీ కూడా ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది. పెద్దాపురం నియోజకవర్గంలో ప్రత్యేకంగా 15,000 మెంబర్షిప్ టార్గెట్గా పనిచేసి 50 మంది వాలంటీర్లు పైజీలకు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. జిల్లా శ్రేణులందరికీ కూడా భగవంతుడు ఆశీర్వదించాడు. మరి మన కోసం, మన జనసేన పార్టీ కోసం, మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయించుకునేలాగా జనసేన పార్టీ వాలంటీర్స్ అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పనిచేయాలని, దాని ద్వారా ఏ ప్రమాదం సంభవించినా వారికి తోడుగా జనసేన పార్టీ ఉండడానికి వీలుంటుంది. కాబట్టి ప్రతి వాలంటీర్ కూడా
ఈ 10 రోజులు కష్టపడి పనిచేసి మన యొక్క జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఈ 10 రోజులు కష్టపడి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముందు వరుసలో నిలబడినటువంటి ప్రథమ ఎవరైతే ఎక్కువగా చేయించారో వారికి సరదాగా ఉత్సాహం కోసం ఇన్ఛార్జిగా ఎక్కువ శాతం చేయించిన వారికి పెద్దాపురం నియోజకవర్గంలో ఈ 10 రోజులకి 10,000 రూపాయలు సరదాగా తోడ్పాటు బహుమతి రూపంగా సరదాగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అలాగే సభ్యత్వ నమోదులో 2వ స్థానం సాధించినటువంటి వారికి 5,000 రూపాయలు ప్రోత్సాహకం, 3వదిగా చేసిన వారికి 2,500 ప్రోత్సాహం అందించాలని పెద్దాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా నేను నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా చెప్తా ఉన్నాను, జిల్లా మొత్తం మీద, కాకినాడ జిల్లా మొత్తం మీద ఎవరైతే ఎక్కువ సభ్యత్వం నమోదు చేస్తారో 7 నియోజకవర్గాల్లో మొదటి స్థానం వచ్చినటువంటి సభ్యత్వ నమోదు ఎక్కువగా చేసినటువంటి సోదరికి గాని 10,000 రూపాయలు ప్రోత్సాహం పార్టీ పెద్దల ద్వారా, పెద్దల చేతుల మీదుగా ఇప్పించడానికి నిర్ణయించడం జరిగింది. అలాగే 2వ స్థానం, 2వ సభ్యత్వ నమోదు ఎవరైతే ఎక్కువగా చేస్తారో వారికి 5,000 జిల్లాలో, అలాగే 3వ స్థానం తీసుకున్న వారికి 2,500 జిల్లా పార్టీ తరఫున కూడా నిర్ణయించడం జరిగింది. పెద్దాపురం నియోజకవర్గానికి కూడా కేటాయించడం జరిగింది. ఈ ప్రోత్సాహం అనేటువంటిది ఏదో నా యొక్క వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయం కానీ ఇది పార్టీకి సంబంధం లేదు. ఊరిగా నేను జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెద్దాపురంలో నాకు సరదాగా వ్యక్తిగతంగా ఇచ్చేటువంటి ప్రోత్సాహం తప్పించింది ఎవరిని ఇది డిమాండ్ చేయడానికో లేకపోతే ఇదేదో పోటీతత్వం అని అన్నిదా భావించొద్దు. ఇది నా యొక్క వ్యక్తిగత నిర్ణయం. కాబట్టి మీ అందరూ ఈ 10 రోజులు కష్టపడి జనసేన పార్టీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఇది ఒక పండగ వాతావరణంలో ఇది మనకు మంచి జరిగేటువంటి కార్యక్రమం. ఇది పవన్ కళ్యాణ్ గారు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడం రైతులు హర్షించదగ్గ విషయమని డోర్నకల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గుణకంటి గామ్లకర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలోని దాశరథి సెంటర్లో రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు బైతం రమేష్, మండల ప్రధాన కార్యదర్శి సుధాగాని నాగేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోర్నకల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గుణకంటి గామ్లకర్ పాల్గొని రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. చేసుకోవాలని చెప్పడం మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి రైతు రుణమాఫీని ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. మరి గత ప్రభుత్వాలు చేస్తామని చేయలేకపోయినటువంటి సందర్భం మనందరూ తెలిసినటువంటి విషయం. మరి రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ప్రకారం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి మన యనమల రేవంత్ రెడ్డి గారు. మరి ఇవాళ 1,00,000 రూపాయల లోపు రైతులందరికీ రుణమాఫీ చేయడం జరిగింది. అదే విధంగా వచ్చే నెల 15 ఆగస్టు రోజు నాడు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. రైతులందరూ ఎన్నో ఆశలతోటి ఎదురు చూసిన రోజు, ఆ ఆశల్ని నెరవేర్చుకునే రోజు ఈ రోజే సిద్ధమైంది. కావున ఈ చిన్నగూడు మండల కేంద్రంలో రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీని చేస్తున్న క్రమంలో మా మండల కేంద్రంలో ఈ పాలాభిషేకాన్ని నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు ప్రజలకిచ్చిన హామీలన్నీ 6 గ్యారంటీలు 13 హామీలని మా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు ఇచ్చిన నెలల్లోనే ఇప్పటికే 5 హామీలు నెరవేర్చడం, 6వ గ్యారంటీ 6వది ఇవాళ 2 లక్షల రుణమాఫీని చేయడం జరుగుతుంది. ఈ రోజు 1,00,000 రూపాయల రైతులకు అందరికీ మీరు చూస్తా ఉన్నారు. ఇప్పటికే మీ పేర్లతో సహా గత ప్రభుత్వాలు కేవలం కళ్ళగొల్లి అనేక హామీలతోటి రైతులకు ఆంక్షలతోటి రైతు రుణమాఫీ చేసింది తప్ప మా ప్రభుత్వం ఎట్లాంటి ఆంక్షలు లేకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతి రైతుకు ఈ రోజు 1,00,000 రూపాయలు అకౌంట్ లో పడతా ఉన్నాయి. మేమిచ్చిన హామీ ప్రకారం ఆగస్టు 15 కల్లా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట నిలుచుకునే రోజు ఈ రోజు ఆసన్నమైంది. రైతులందరి కళ్ళల్లో నవ్వులు విరజనుతూ ఉన్నాయి. మీరు చూస్తున్నట్టయితే గత ప్రభుత్వం 2 సార్లు 1,00,000 రూపాయల హామీ ఇచ్చినా కూడా నెరవేర్చలేని
దౌర్భాగ్య టీఆర్ఎస్ ప్రభుత్వం. మొన్న హరీష్ రావు అంటా ఉండు, ఎందుకంటే మిగిలి బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసి ఇంత అప్పు అయింది కావున వీళ్ళ వల్ల కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కాదు, వీళ్ళు చేయలేరు, వీళ్ళు చేస్తే కనుక నేను రాజీనామా చేస్తానని చెప్పాడు హరీష్ రావు గారు. ఈ రోజు ఆయన తలకాయ ఎడబెట్టుకుంటాడో, ఆయన రాజీనామా పత్రాన్ని ఎక్కడిస్తాడో తేల్చాలని చెప్పేసి మేము మా మండల కేంద్రం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే రైతుల కోసమే ఏర్పడ్డ పార్టీ మాది, పేదల కోసమే పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ మాది. ఖచ్చితంగా ఇప్పటికే 8 నెలల్లోనే మేము ఇచ్చిన హామీల్ని సగం నెరవేరుస్తా ఉన్నాం. సంవత్సరం లోపల అన్ని హామీలు నెరవేరుస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత మా ఆస్తులు అమ్ముకోనైనా హామీలు నెరవేరుస్తాం తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క హామీలను జాప్యం చేస్తూ పూట గడిపే ప్రభుత్వం మాది కాదని చెప్పేసి ప్రజలకు వివరిస్తా ఉన్నాం. ప్రజలారా ఆలోచించండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించండి. మీకోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీ. కావున ప్రజలారా అందరం కూడా ఇదే కాదు, ఈ రోజు కానించి రేపు ఎల్లుండి కూడా ఈ విధంగానే రైతులందరినీ ఏకం చేసి, రైతు రుణమాఫీ చేసిన రైతులందరినీ ఏకం చేసి, పాలాభిషేకం కాదు కాంగ్రెస్ రుణపడినా అని చెప్పే విధంగా మనం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం. సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సిపిఐ ఏఐటీయూసీ రాష్ట్ర పిలుపు మేరకు గురువారం హైదరాబాద్లో రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరగా హైదరాబాద్ పోలీసులు సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్యతో పాటు పలువురు నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇటీ అక్రమ అరెస్టులకు భయపడేది లేదని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బొగ్గు గనుల వేలాన్ని విరమించుకొని తెలంగాణలో ఉన్న నూతన బొగ్గు గన్లను సింగరేణికి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని కలెక్టర్ ఆఫీసులను కూడా ముట్టడి చేసి కలెక్టర్ల ద్వారా మెమోరాండం ఇచ్చాం. అదేవిధంగా 6వ తేదీ నుండి నిన్న 12వ తేదీ వరకు కూడా అన్ని జనరల్ మేనేజర్ ఆఫీస్ ముందు, హెడ్ ఆఫీసుల ముందు మేము నిరాహార దీక్షలు చేశాం. మేము రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము సింగరేణి కాలనీస్ నుండి మేము మెమోరాండాలు ఇచ్చాం. అయినప్పటికీ కూడా బొగ్గు గనులని వేలంపాట పెట్టి ప్రైవేటు వాళ్ళకి అమ్ముతూ ఉన్నారు. ఒకనాడు సింగరేణి 1945 కంటే ముందు సింగరేణి ప్రైవేటు వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటే ఆనాడు సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీని స్థాపించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి నైజాం నవాబ్ ప్రభుత్వంలోనే సింగరేణిని మేము ప్రభుత్వ రంగ పరిసరంగా తెచ్చుకున్నాం. అటువంటి సింగరేణి గత 60-70 సంవత్సరాలుగా ప్రభుత్వ రంగంలో నడుస్తూ సుమారు 1,00,000 మందికి పైగా కార్మికులకు ఉద్యోగాలు కల్పిస్తూ పరోక్షంగా కొన్ని లక్షల మందికి తోడ్పడుతున్నటువంటి సింగరేణిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం కొరకు బొగ్గు గనులని వేలంపాట పెడతా ఉన్నారు. ఈ వేలంపాటలో అదానీలు పడుతున్నటువంటి సింగరేణిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం కొరకు బొగ్గు గనులని వేలంపాట పెడతా ఉన్నారు. ఈ వేలంపాటలో అదానీలు, అంబానీలు లాంటి పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టి రేపు బొగ్గుని సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా రేటు పెంచితే విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి, ఇనుము ఛార్జీలు పెరుగుతాయి, సిమెంట్ ఛార్జీలు పెరుగుతాయి. సామాన్యుడికి ఈ దేశంలో బతికే పరిస్థితి ఉండదు. కాబట్టి బొగ్గు గనులు కేవలం కార్మికులే కాదు, దేశ ప్రజలందరికీ కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రైవేటీకరణ చేయొద్దని మేము ఈ యొక్క పోరాట కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇవాళ కూడా మేము శాంతియుతంగా రాజ్భవన్కి అందరం పోయి గవర్నర్ గారికి మెమోరాండం ఇచ్చి ఈ బొగ్గు బావులని వేలంపాట పెట్టొద్దు, రద్దు చేయండి, సింగరేణికి కేటాయించండి. నైజాం నవాబ్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు రాసిచ్చారు, గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడ బొగ్గు వచ్చినా అది సింగరేణికే చెందాలని రాసిచ్చారు. ఆ రాసిచ్చినటువంటి చట్టాన్ని ఉల్లంఘించి ఇవాళ ప్రైవేటు వాళ్ళకి ఏదైతే అమ్ముతా ఉన్నారో దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం చేసే పోరాటంలో ప్రజలందరూ కూడా కలిసి రావాలని మేము ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జెండాపై పండుగ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పట్టణంలో ఇల్లందు నియోజకవర్గం కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు, మహబూబాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు కొండపల్లి రామచంద్రరావు, ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షులు వాసిరెడ్డి రామనాథం పాల్గొన్నారు. ముందుగా పార్టీ కార్యాలయం ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులు అర్పించి జెండా ఆవిష్కరించారు. అధికార పార్టీ నుండి వెళ్తున్నారు, కానీ మనం మాత్రం పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ముద్రగడ వంశీ గారు ఈ జర్నీలో దాదాపు పట్టణ ప్రధాన కార్యదర్శిగా, తెలుగు యువత నాయకులుగా, పట్టణ అధ్యక్షులుగా వదిలివేసి అందుకు మీ సహకారం కావాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ అధ్యక్షుల వారిని ఒక ఇల్లు నిగోడు దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గారి చొరవతో ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజున ఇల్లు కార్యక్రమం జరుగుతాం. మొన్న అసరాపేటలో జరిగింది, ఇతర జిల్లాలలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇట్లానే దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మరి 22 సంవత్సరాలుగా ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న మరి 14 సంవత్సరాలు ప్రభుత్వం చేయాల ముందు ఎన్టీ రామారావు గారు 5 సంవత్సరాలు, బాబు గారు 9 సంవత్సరాలు పరిపాలించే చరిత్ర ఉన్న వాళ్ళ ఇంతకాలం తర్వాత గ్రామాల్లో ప్రత్యేకించి పార్టీ అభిమానులు, కార్యకర్తలు పార్టీ జీవనం ఎక్కువగా అక్కడే బలపడడం బాగా బలంగా ఉంది అనే ఉద్దేశంతో ఇవాళ తిరిగి ఈ రాష్ట్రంలో పార్టీ పునర్వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ముందు ఈ ఎజెండాలు తీసుకొని గ్రామాల్లో ఇట్లా కింది నుంచి పైకి పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ఈ కార్యక్రమం తోడ్పడుతుందని చేపట్టడం జరిగింది. వాళ్ళని కేసీఆర్ మాత్రం తీసుకుపోయింది. 18లో ఇద్దరు గెలిచారు మీ ఖమ్మంలో, వాళ్ళని కూడా తీసుకుపోయింది. అంటే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని తీసుకపోతే పానం కలకల కలకల అవుతుంది. ఆయన ఎట్లా అవుతుంది? కలకల కలకల అవుతుంది. అంటే మందిది మంగళవారము, మనది సోమవారం. మందిది మంగళవారం, మనది సోమవారం. అట్లా బీఆర్ఎస్ వాళ్ళ సంగతి. ఆయన క్యాడర్ లేదు, తెలుగుదేశం క్యాడర్నే దోషి బ్రహ్మాండంగా కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి. కట్టిన ఇల్లు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, పెట్టిన పొయ్యి వాళ్ళిద్దరే. వంట చేసుకున్నవాడు బీఆర్ఎస్. దీన్ని విమర్శించలేక తెలంగాణ అనకపోతే ఎక్కడ లాక్ జీవుతుందో అని మాట ముందు భయపడి ఇవాళ ధరణి అనేది పెట్టి కాస్తు తీసేసి రైతు బంధు మలో గెలవనీకే మాయలు చేసి చెల్లు, కుంటలు, రాళ్ళు, రప్పలకు కూడా డబ్బులు ఇచ్చిండు. ఆయనకు సంబంధించిన పెద్దల భూములన్నీ కాపాడుకున్నాడు. మరి 46 నుంచి 51 దాకా అక్టోబర్ 21 వరకు సాయుధ పోరాటం జరిగింది. రక్షిత కౌలుదార్ సిస్టమ్ అమలైనాక ఈ సాయుధ పోరాటం బంద్ అయిపోయింది. మీరందరూ ఆలోచించండి, అసలు భూములు ఉన్నాయి అయితే గరాన్ భూములు ఆ సోదరుడు ఆవేదన తీసుకున్నాడు. గరం అన్నం అనేది అది తెలుగుతో భోజనం చేసినట్టు. నేనేమంటున్నానంటే భూములు లేవు, పోయి భూములు పెరగవు, కబ్జాల వల్ల తరుగుతాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో గైడాన్ భూములు కానీ, సీలింగ్ భూములు కానీ, ఇంకే రకమైన అమ్మ నాయన సంపాదించిన భూమి కానీ పూర్వీకుల ఆస్తి ఎట్టి పరిస్థితుల్లో అమ్మరాదు. ఎందుకంటే మా శాతగారు ఏరియాలో మహిళ గారు
కల్లూరు అర్బన్ 41వ వార్డు సీఎండీఎఫ్ నిధులతో అన్న క్యాంటీన్ ఎదురుగా ఉన్న నూతన సీసీ డ్రైన్ నిర్మాణం, శిల్ప అపార్ట్మెంట్ నుండి డిస్పోజల్ డ్రైన్ నిర్మాణం పనులు, కౌసల్య అపార్ట్మెంట్ నుంచి విష్ణు టౌన్షిప్ నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు మరియు కొత్త ఈద్గా సర్వీస్ రోడ్ వరకు నూతన సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు విష్ణు టౌన్షిప్ అసోసియేషన్ సభ్యులు గూడూరు గోపాల్, వివి సత్యనారాయణ, హర్ష వారందరూ సమస్యల గురించి ఒక వినతి పత్రం కూడా అందజేశారు. ఎమ్మెల్యేకి ఆ సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరిస్తామని అక్కడే ఉన్న ఏఈ చెప్పారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.